హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో టామ్ చాకీ హీరోగా నటించినటువంటి సూత్రవాక్యం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కేరళలోని ఒక స్కూల్ టీచర్ అయినటువంటి నిమిషా స్టూడెంట్స్ తన క్లాస్కి రాకుండా ట్యూషన్కి వెళుతున్నారు అని చాలా కోపంగా ఉంటుంది. ఆ కోపంతోనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ అందరూ కూడా నా క్లాస్ కి రావడం మానేసి ఆ పోలీస్ ఆఫీసర్ ట్యూషన్ కి వెళుతున్నారు అనడంతో ప్రిన్సిపల్ వెంటనే నిమిషాన్ని చూసి మనం వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ ని కలిసి మాట్లాడదామని చెప్పి పోలీస్ స్టేషన్ కి బయలుదేరతారు. మరోపక్క అదే ఊర్లోని పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి తన కూతుర్ని తీసుకుని వెళ్ళి నా కూతుర్ని కూడా మీ ట్యూషన్లో జాయిన్ చేయడానికి తీసుకుని వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ క్రిస్టో, నేను ఒకసారి మా కానిస్టేబుల్ కొడుక్కి మ్యాథ్స్ లో ఏదో డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెనేషన్ వాడికి బాగా నచ్చింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా తీసుకుని రావడం మొదలు పెట్టాడు. అలా పోలీస్ స్టేషన్ కాస్త ట్యూషన్ సెంటర్ గా మారిపోయింది. నేను కూడా స్టేషన్ పైన ఖాళీగా ఉన్న రూమ్స్ ని ట్యూషన్ సెంటర్ గా మార్చేశాను. ఇప్పుడు స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చే వారి కంటే కూడా ట్యూషన్కి వచ్చే వాళ్ళే ఎక్కువగా అయిపోయారు అంటూ ఉంటాడు. అదే టైంలో టీచర్ నిమిషా మరియు ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి క్రిస్టోని కలిసి మీ ట్యూషన్ వల్ల స్టూడెంట్స్ స్కూల్లో మ్యాథ్స్ క్లాస్కి రావడం లేదు అని చెప్పడంతో క్రిస్టో వెంటనే వాళ్ళని చూసి నేను డబ్బుల కోసం ఈ క్లాసులు చెప్పడం లేదు, మీ సిచ్యువేషన్ నాకు అర్థమయ్యింది, స్టూడెంట్స్ని క్లాసెస్ మానకండి అని గట్టిగానే చెప్తాను అని అంటాడు. ఆ వెంటనే క్రిస్టో వెళ్ళి స్టూడెంట్స్ క్లాస్ చెప్తూ ఉండగా థామస్ అనే ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ పోలీస్ స్టేషన్ కి రావడంతో పోలీసులు వెంటనే థామస్ ని చూసి వెంటనే క్రిస్టోని పిలుస్తారు. నిజానికి ఆ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్న చాలా మంది ఒకప్పుడు థామస్ మాస్టర్ స్టూడెంట్సే కావడంతో అందరూ కూడా థామస్ మాస్టర్ అంటే చాలా గౌరవంగా ఉంటారు. థామస్ క్రిస్టోని చూసి మన ఊరి పొలిమేరలలోని బావిలో కోళ్ల ఫామ్ లోని చెత్త మొత్తం వేస్తున్నారు, అలా వేయడం వల్ల ఎవరో కూడా అటువైపు వెళ్ళలేకపోతున్నారు, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సతీష్ వెళ్ళి వాళ్ళని అడిగే ప్రయత్నం చేయగా వాళ్ళు సతీష్ని కొట్టారంట. బావి పక్కనే టెంపుల్ కూడా ఉంది. సో ఆ బావిలో నుంచి వచ్చే స్మెల్ వల్ల టెంపుల్కి వెళ్ళేవారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బావి మాత్రం డేవిడ్ స్థలంలో ఉంది, కానీ ఆ డేవిడ్ ఫ్యామిలీ మొత్తం అమెరికాలోనే ఉంటున్నారు అని కంప్లైంట్ ఇవ్వడంతో అది మొత్తం విన్నటువంటి క్రిస్టో ఈ సమస్య గురించి నేను చూసుకుంటాను అని అంటాడు. అదే టైంలో క్రిస్టో ట్యూషన్కి వస్తూ ఉండే ఆర్య మరియు అఖిల్ ఇద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆర్య అఖిల్తో కలిసి తిరగడం చూసినటువంటి ఆర్య అన్నయ్య అయినటువంటి వివేక్ ఆ ఆర్యాన్ని చాలా దారుణంగా కొడతాడు. దాంతో ఆర్య ఇదే విషయాన్ని నిమిషా టీచర్కి చెప్తుంది. మరోపక్క అఖిల్ ఫాదర్ తన అరటి తోటలోకి వచ్చే పంది కుక్కల కోసమని ట్రాప్స్ని పెట్టి అఖిల్ని చూసి వీటితో జాగ్రత్తగా ఉండు, పొరపాటున వీటి మీద కాలు వేశావంటే అవి కాలులో గుచ్చుకుని పోతుంది అంటాడు. ఆ తర్వాత రోజు నిమిషా టీచర్ వెళ్లి క్రిస్టోని కలిసి ఆర్య అన్నయ్య వివేక్ ఆర్యాన్ని చాలా దారుణంగా కొట్టిన విషయాన్ని చెప్పి వివేక్ కి ఆర్య అంటే చిన్నతనం నుంచి కోపం ఉంది. వివేక్ కి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆర్య పుట్టింది. అప్పట్లో వివేక్ ఫ్రెండ్స్ వివేక్ ని చూసి వీడికి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత చెల్లి పుట్టింది అంటూ చాలా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దాంతో ఆర్య వల్లనే తనకి ఇంత అవమానం జరుగుతుంది అని వివేక్ ఆర్య మీద ద్వేషం పెంచుకున్నాడు. అందుకే ప్రతి చిన్న విషయానికి కూడా ఆర్యని కొడుతూనే ఉంటాడు. ఆర్య పేరెంట్స్ కూడా వివేక్ ని ఆపలేకపోతున్నారు అని అంటుంది. మరోపక్క కెనడా నుంచి వచ్చినటువంటి బెట్సీ లైసెన్స్ లేకుండా నెంబర్ ప్లేట్ లేని స్కూటీని డ్రైవ్ చేస్తూ తన పోలీసులకు కనిపించడంతో స్కూటీని సీజ్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. అదే టైంలో క్రిస్టో వివేక్ ని స్టేషన్ కి పిలిపించి వివేక్ ని బాగా కొట్టి మరోసారి ఆర్య మీద చేయి చేసుకుంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వివేక్ వెంటనే ఆ స్టేషన్ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అదే టైంలో బెట్సీ స్కూటర్ ని రిలీజ్ చేయించడానికి థామస్ మాస్టర్ కోడలైనటువంటి షెర్లీ స్టేషన్ కి వచ్చి అప్పుడే స్టేషన్ నుంచి వెళుతున్నటువంటి వివేక్ ని చూసి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. వివేక్ మాత్రం జరిగింది చెప్పకుండా పాస్పోర్ట్ పని మీద వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న షెర్లీ నీ పాస్పోర్ట్ వర్క్ పూర్తవ్వగానే నిన్ను వీలైనంత త్వరగా దుబాయ్కి పంపించేస్తాను అని అంటుంది. ఆ తర్వాత షెర్లీ వెంటనే స్టేషన్కి వెళ్ళి మీరు సీజ్ చేసిన స్కూటీ నాదే, జెర్సీ కెనడా నుంచి వచ్చినప్పుడు నా స్కూటీని వాడుతూ ఉంటుంది అని అంటుంది. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ మీరు థామస్ మాస్టర్ కోడలు కాబట్టి మీ స్కూటీని వదిలేస్తున్నాం, మళ్ళీ ఈ తప్పు రిపీట్ చేయవద్దు అని అంటాడు.
ఆ రోజు రాత్రి ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతూ ఉండగా వారి పక్కింట్లో పార్క్ చేసి ఉన్నటువంటి కార్ నుంచి అలారం సౌండ్ రావడంతో ఆ వ్యక్తి అటుగా చూసి మళ్ళీ పట్టించుకోకుండా తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు స్కూల్లోని స్టూడెంట్స్ ఒకేసారి 5 మంది స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలిస్తారు. ఈ విషయం తెలుసుకున్న క్రిస్టో వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ స్టూడెంట్స్ ని చూసి ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఆ స్టూడెంట్స్ వెంటనే క్రిస్టోని చూసి మేము స్మోక్ చేద్దామని చెప్పి ఒక ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ స్మోక్ చేస్తూ ఉన్నాం. ఇంతలో అక్కడ ఉన్నటువంటి రూమ్ కిటికీలో నుంచి నెయిల్ పాలిష్ రిమూవర్ స్మెల్ వస్తూ ఉంది. ఆ స్మెల్ బాగుంది అని ఆ స్మెల్ ని కాసేపు చూసి వెంటనే అక్కడి నుంచి స్కూల్కి వచ్చేసామని అంటాడు. ఆ తర్వాత రోజు సాయంత్రం అఖిల్ ఆర్యాని ఊరి చివర ఉన్నటువంటి పాడుబడ్డ బంగ్లా దగ్గరికి తీసుకుని వెళ్లి ఆర్య బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో అటుగా వెళుతున్నటువంటి ఆర్య అన్నయ్య వివేక్ బయట ఉన్నటువంటి ఆర్య సైకిల్ ని చూసి గుర్తుపట్టి లోపలికి వెళ్లి ఆర్యాని మరియు అఖిల్ ఇద్దరిని కూడా చాలా దారుణంగా కొడతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళినటువంటి అజ్మల్ క్రిస్టోని చూసి నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మా ఫ్లాట్ కారిడార్ మీదగా వెళ్ళి పక్కనే ఉన్న మరో కారిడార్ వాల్ దూకి అక్కడి నుంచి వెళ్ళడం నేను చూశాను, ఎవరో దొంగ అనుకుంటా అని అంటాడు. ఆ మాటలు విన్న క్రిస్టో వెంటనే కానిస్టేబుల్ని చూసి ఆ విషయం ఏమిటో ఎంక్వైరీ చెయ్యి అని అంటాడు. అయితే కానిస్టేబుల్ మాత్రం ఈ అజ్మల్ గాడి మాటలను నమ్మలేం, మనల్ని ఆట పట్టిస్తూ ఉంటాడు అని అజ్మల్ మాటల్ని అసలు పట్టించుకోడు. మరోపక్క తీవ్ర గాయాల వల్ల ఆర్య స్కూలుకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండగా అఖిల్ మాత్రం ఆర్య అన్నయ్య అయినటువంటి వివేక్ మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ కోపంతోనే అఖిల్ వివేక్ మీద పగ తీర్చుకోవాలి అని తన ఫాదర్ అరటి తోటలో పెట్టినటువంటి ట్రాప్స్ ని తీసుకుని వెళ్లి ఊరి చివర బావి దగ్గరలో పెట్టి వివేక్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో తాగిన మత్తులో ఏదో ఒక చెత్త కవర్ తీసుకుని ఆ బావిలో వెయ్యబోతూ ఆ ట్రాప్ లో కాలు పెట్టిన వివేక్ వెంటనే గట్టిగా అరుస్తూ కాలు జారి ఆ బావిలో పడిపోతాడు. అలా ఊహించిన విధంగా వివేక్ బావిలో పడిపోగా అఖిల్ చాలా భయంతో బావి దగ్గరికి వెళ్లి లోపలికి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అఖిల్ చెయ్యి తగిలి ఒక రాయి కూడా బావి లోపల పడిపోతుంది. దాంతో అఖిల్ అదే తలుచుకుని భయపడుతూ బాధపడుతూ స్కూల్కి కూడా వెళ్లకుండా తన వల్లే వివేక్ చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఎవరితో కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ ఉంటాడు. అదే టైంలో వివేక్ మళ్ళీ ఆర్యాని కొట్టిన విషయం ఆ క్రిస్టోకి తెలుస్తుంది. దాంతో వివేక్ గురించి ఎంక్వైరీ చేయగా ఆర్య అన్నయ్య అయినటువంటి వివేక్ వారం రోజుల నుంచి కనిపించడం లేదు అని తెలుస్తుంది. దాంతో క్రిస్టో వివేక్ ఏమయ్యాడో అని ఎంక్వైరీ జరుపుతూ ఉంటాడు. అదే సమయంలో కొంతమంది లారీలతో చెత్త తీసుకుని వచ్చి బావిలో వేస్తున్నారు అని క్రిస్టో వెంటనే ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిని మట్టితో పూడిపించేస్తాడు. మరోపక్క అఖిల్ మాత్రం వివేక్నే తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అదే టైంలో స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉండడంతో అజ్మల్ తనకి రోడ్డు మీద దొరికినటువంటి వస్తువులతో ఒక ప్రాజెక్ట్ చేసి క్రిస్టోని చూసి ఇది మొత్తం నాకు దొరికిన చెత్త వేస్ట్ ఐటమ్స్ తోనే చేశాను అని వివరిస్తూ ఉంటాడు. అయితే అజ్మల్ చేసిన ప్రాజెక్ట్ ని చూసిన క్రిస్టో నీ ప్రాజెక్ట్ ని ఒకసారి స్కూల్కి తీసుకురా అని అంటాడు. స్కూల్లో ఆ ప్రాజెక్ట్ ని చెక్ చేసిన క్రిస్టో దానిలో నుంచి ఒక డివైస్ ని బయటికి తీసి ఈ డివైస్ ని వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించండి అని అంటాడు. అది విన్న కానిస్టేబుల్ ఇంతకీ ఇదేం డివైస్ సార్ అని అడుగుతాడు. అప్పుడు క్రిస్టో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. క్రిస్టో కానిస్టేబుల్ని చూసి ఇది ఒక పేస్ మేకర్, గుండె సమస్యలు ఉన్న పేషెంట్స్కి గుండెలో ఫిక్స్ చేస్తారు. అలాంటి డివైస్ ఎలా బయట దొరికింది అంటే ఒక గుండెని ఎవరో ఆపేశారు, అంటే ఎవరో హత్యకి గురయ్యారు అని అంటాడు. ఆ తర్వాత రోజు ఊరి చివర గుడి దగ్గర కాంతారా మూవీలో చూసినట్లుగా ఒక జాతర జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక వ్యక్తికి అక్కడ ఒక పర్సు దొరకడంతో ఆ వ్యక్తి వెంటనే పర్సుని తీసుకుని వెళ్ళి ఆ క్రిస్టోకి ఇస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పర్స్ ఆర్య అన్నయ్య అయినటువంటి వివేక్ కావడంతో క్రిస్టో ఆ పర్స్ ని చెక్ చేస్తూ ఉండగా దానిలో ఒక బార్ బిల్ ఉంటుంది. దాంతో క్రిస్టో అండ్ టీం వెంటనే ఆ బార్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అక్కడ బార్ బయట సీసీటీవీ కెమెరా ఉంటుంది, కానీ లోపల మాత్రం ఎటువంటి సీసీటీవీ కెమెరాలు ఉండవు. దాంతో బయట ఉన్న సీసీటీవీ కెమెరాలోని ఫుటేజ్ ని చెక్ చేస్తారు. వివేక్ వారం రోజులుగా ఆ బార్కి వస్తున్నట్లు, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తూ, వెళ్ళేటప్పుడు మాత్రం వివేక్ ఏదో చెత్త కవర్తో అక్కడి నుంచి వెళుతున్నట్లుగా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. అలాగే ఒకరోజు వివేక్ బార్లో ఫుల్గా మందు తాగేసి బిల్లు కట్టకుండా థామస్ మాస్టర్ కోడర్ షెర్లీతో బార్ మేనేజర్కి కాల్ చేయించినట్లుగా కూడా తెలుస్తుంది. అది విన్న క్రిస్టో అసలు ఆ షెర్లీకి వివేక్కి సంబంధం ఏమిటి అని ఆలోచిస్తూనే బార్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ బార్ వెనకాలే షెర్లీ రన్ చేస్తున్నటువంటి లేడీస్ పార్లర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే దగ్గరలోనే స్టూడెంట్ అయినటువంటి అజ్మల్ ఇల్లు కూడా ఉన్నట్లు తెలుసుకుంటాడు. దాంతో అజ్మల్తో మాట్లాడిన క్రిస్టో అజ్మల్కి ఆ పేస్ మేకర్ షెర్లీ లేడీస్ పార్లర్ ప్రాంగణంలోనే దొరికింది అని తెలుసుకుంటాడు. దాంతో వెంటనే షెర్లీతో మాట్లాడడానికి షెర్లీ ఇంటి దగ్గరికి వెళ్ళగా షెర్లీ కెనడాకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది.
అలాగే షెర్లీ పక్కింట్లో ఉండే వ్యక్తి క్రిస్టోను చూసి మాట్లాడుతూ, క్రిస్మస్ రోజు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతున్నాను. అప్పుడే ఈ షెర్లీ ఇంట్లో పార్క్ చేసి ఉన్న కార్ నుంచి సౌండ్ వచ్చింది. అటుగా చూస్తే ఎవరో షెర్లీ ఇంట్లో నుంచి గోడ దూకి వెళ్లడం కనిపించింది అని అంటాడు. దాంతో షెర్లీ ఇంట్లోని కారు డాష్ బోర్డ్ లో ఉన్న కెమెరాని చెక్ చేయగా వివేక్ షెర్లీ స్కూటర్ ని షెర్లీ ఇంట్లో పెట్టి తిరిగి వెళ్లేటప్పుడు గోడ దూకి వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. ఆ తర్వాత నుంచే వివేక్ డైలీ బార్కి వెళ్లి ఏదో ఒక కవర్ ని తీసుకుని వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. అదే టైంలో ఫోరెన్సిక్ టీం నుంచి ఆ పేస్ మేకర్ బెట్సీ బాడీలోది అని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాంతో ఎంక్వైరీలో భాగంగా వివేక్, షెర్లీ బెట్సీ బ్యాంక్ అకౌంట్స్ ని చెక్ చేయగా బెట్సీ బ్యాంక్ నుంచి 3 కోట్లు షెర్లీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినట్లు, ఆ తర్వాత ఆ అమౌంట్ షెర్లీ అకౌంట్ నుంచి మాథ్యూస్ అనే వ్యక్తి అకౌంట్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దాంతో వెంటనే మాథ్యూస్ ని పిలిపించి ఎంక్వైరీ చేయగా మాథ్యూస్ మాత్రం, నా బిజినెస్ కి డబ్బులు అవసరం అయ్యి షెర్లీని అడిగాను, షెర్లీ నాకు మనీ అరేంజ్ చేసింది, కానీ నాకు ఆ బెట్సీ ఎవరో తెలియదు అని అంటాడు. దాంతో క్రిస్టో వెంటనే థామస్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, కెనడా నుంచి వచ్చినటువంటి బెట్సీ తిరిగి వెళ్ళిపోయినట్లు అందరూ అనుకుంటున్నారు, కానీ నా ఎంక్వైరీలో బెట్సీ అసలు ఇండియా నుంచి తిరిగి వెళ్ళలేదని తెలుస్తుంది. అలాగే బెట్సీ అకౌంట్ నుంచి మీ కోడలి అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లుగా ఆధారాలు ఉన్నాయి. సో అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే ఫారెన్ నుంచి మీ కోడలు ఇండియాకి రావాలి అని అంటాడు. దాంతో థామస్ వెంటనే తన కొడుక్కి కాల్ చేసి, మీ అమ్మకి హెల్త్ బాగోలేకపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, వెంటనే నువ్వు కోడలు ఇండియాకి రండి అని అబద్ధం చెప్పి షెర్లీని ఇండియాకి రప్పిస్తాడు. అసలు ఇంత నిజాయితీగా తన ఫ్యామిలీ మెంబర్స్నే పట్టించే వారిని మనం బయట సమాజంలో చూడగలమా లేదా కామెంట్ చేయండి. మరోపక్క వివేక్ మరణం గురించి ఆలోచిస్తున్నటువంటి అఖిల్ జరిగింది మొత్తం నిషా టీచర్కి చెప్పేస్తాడు. అదే టైంలో క్రిస్టో షెర్లీని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా షెర్లీ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. క్రిస్మస్ రోజు ఈ బెట్సీ షెర్లీ పార్లర్ దగ్గరికి వెళ్లి షెర్లీని చూసి, నువ్వు నా దగ్గర 3 కోట్లు అప్పు తీసుకుని ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా ఎప్పుడు తిరిగిస్తావు? నువ్వు పెళ్ళైనా కూడా ఆ మాథ్యూస్ తో ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేస్తూ వాడి కోసమని నా దగ్గర అప్పు చేశావు, నేను ఈ విషయాన్ని నీ హస్బెండ్ కి చెప్తాను అంటూ గొడవ పడుతూ ఉంటుంది. అదే టైంలో వీసా గురించి మాట్లాడడానికి అక్కడికి వచ్చిన వివేక్ గొడవను చూసి ఆ బెట్సీని గట్టిగా కొట్టడంతో హార్ట్ పేషెంట్ అయినటువంటి బెట్సీ అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో షెర్లీ వివేక్ ని చూసి, నువ్వు ఆ బెట్సీ వేసుకుని వచ్చినటువంటి నా స్కూటీని తీసుకుని వెళ్లి మా ఇంట్లో పెట్టి సీక్రెట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఈ బాడీ గురించి చూసుకుంటాను అని చెప్పడంతో వివేక్ వెంటనే ఆ స్కూటీని షెర్లీ ఇంట్లో పార్క్ చేసి తిరిగి వెళ్లే టైంలో పార్క్ చేసి ఉన్న కారుకి తగిలి అలారం మోగుతుంది. ఆ సౌండ్ విని వివేక్ అక్కడి నుంచి పరిగెడుతూ గోడ దూకి వెళ్లిపోయి ఉంటాడు. అదే సమయంలో పక్కింట్లో ఉన్న అంకుల్ మందు తాగుతూ అది చూసి ఉంటాడు. అదే సమయంలో షెర్లీ తన పార్లర్ బిజినెస్ తో పాటు నెయిల్ పాలిష్ రిమూవర్ ని కూడా తయారు చేసే బిజినెస్ చెయ్యాలి అనుకుని పెద్ద మొత్తంలో ఎస్టోన్ యాసిడ్ ని తెప్పించి ఉంటుంది. దాంతో బెట్సీ బాడీని బాత్ టబ్ లో వేసి ఆ ఎస్టోన్ యాసిడ్ తో బాత్ టబ్ ని నింపేస్తుంది. అచ్చు మనం బ్రేకింగ్ బ్యాడ్ వెబ్ సిరీస్ లో చూపించినట్లుగా చేస్తుంది. దానివల్లే ఆ తర్వాత రోజు ఆ పార్లర్ వెనక స్మోక్ చేస్తున్నటువంటి స్టూడెంట్ కి నెయిల్ పాలిష్ రిమూవర్ స్మెల్ వచ్చి దాన్ని ఎక్కువ టైం పీల్చడంతో స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. అలా బాడీని కరిగించేయగా మిగిలిన బోన్స్ ని కవర్స్ లో ప్యాక్ చేసి షెర్లీ వెంటనే ఆ పేస్ మేకర్ డివైస్ ని పక్కకి విసిరేసి ఉంటుంది. అదే అజ్మల్ కి దొరికి ఉంటుంది. అలాగే షెర్లీ ఆ వివేక్ ని చూసి, నువ్వు రోజు ఈ కవర్స్ ని ఒక్కొక్క దానిగా తీసుకుని వెళ్లి ఎవరికీ కనిపించకుండా పడేసేయి, ఆ తర్వాత నుంచి కొన్ని రోజులు ఎవరికీ కనిపించకు అని అంటుంది. దాంతో వివేక్ వెంటనే రోజు ఆ పార్లర్కి ఫ్రంట్ డోర్ నుంచి కాకుండా అజ్మల్ ఫ్లాట్ కారిడార్ నుంచి ఆ ఫ్లాట్ లోకి దూకి వెళుతూ ఉంటాడు. అలా వెళ్లే టైంలోనే ఒక రోజు అజ్మల్ అది గమనించి, ఎవరో దొంగ గోడ దూకడం నేను చూశాను అని క్రిస్టోతో చెప్పి ఉంటాడు. అలా గోడ దూకి పార్లర్లోకి వెళ్లి వివేక్ అక్కడ ఉన్నటువంటి బోన్స్ కవర్స్ ని రోజుకొక కవర్ చొప్పున పక్కనే ఉన్న బారులోకి విసిరేసి ఆ తర్వాత బారులోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ కవర్ ని తీసుకుని ఊరి చివర ఉన్న బావిలో వేసేస్తూ ఉంటాడు. అలా కవర్ వేయడానికి అటుగా వెళ్ళినప్పుడే అక్కడ ఆర్య మరియు అఖిల్ ని చూసి వాళ్ళని కొట్టి ఉంటాడు. దాంతో అఖిల్ వివేక్ మీద కోపంతో వివేక్ ని బాగా పరిశీలించి వివేక్ రోజు రాత్రుల్లో బావిలో కవర్ వేయడానికి వెళుతున్నాడు అని గుర్తించి అక్కడ ట్రాప్ ని పెట్టి ఉంటాడు. అలా ట్రాప్ లో కాలు వేసినటువంటి వివేక్ బావిలో పడి చనిపోయి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఎంక్వైరీలో భాగంగా షెర్లీ జరిగింది మొత్తం చెప్పి అలా బెట్సీ బాడీని మాయం చేశాం, ఆ తర్వాత వివేక్ ఏమయ్యాడో నాకు తెలియదు, నేను కెనడాకి వెళ్లిపోయాను అంటుంది. దాంతో క్రిస్టో బాగా ఆలోచించి వివేక్ పర్స్ బావి పరిసర ప్రాంతాల్లో దొరికింది కాబట్టి వివేక్ ఆ బెట్సీ ఎముకలన్నీ కూడా కవర్ లో బావిలో వేసి ఉంటాడు అని భావించి వెంటనే ఆ బావిలో తవ్వించగా అక్కడ ఆ బెట్సీ ఎముకలతో పాటు వివేక్ బాడీ కూడా బయటపడుతుంది.
ఉంటుంది. అదే టైంలో అఖిల్ టీచర్ దగ్గర నిజం మొత్తం చెప్పేశాడు కాబట్టి ఆ విషయం తెలుసుకున్న క్రిస్టో అఖిల్ ని కూడా అరెస్ట్ చేస్తాడు. అలా జూనియర్ హోమ్ లో ఉంటూ చదువుకుంటున్న అఖిల్ కి క్రిస్టో వెళ్లి క్లాసెస్ చెప్తూ ఉంటాడు. ఆర్య కూడా ఆ అఖిల్ కి లెటర్స్ రాస్తూ ఉంటుంది. ఒకరోజు నైట్ క్రిస్టో రక్తపు గాయాలతో ఉన్నటువంటి కానిస్టేబుల్ ని కారులో ఎక్కించుకుని చాలా స్పీడ్ గా వెళుతూ ఉంటాడు. అసలు కానిస్టేబుల్ కి ఏమైంది అనేది తెలియాలి అంటే మనం పార్ట్ 2 చూడాల్సిందే. అలా సీక్వెల్ కి లీడ్ ఇచ్చి మూవీని ముగిస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. చుట్టుపక్కల ఊర్లో ఉన్న పిచ్చుకుల్ని మాత్రమే చంపుతున్న ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తను పిచ్చుకుల్ని మాత్రమే చంపుతున్నాడు? ఏదైనా చేతబడి కోసం అలా చంపుతున్నారా, లేదా మరి ఏ ఇతర కారణం కోసం పిచ్చుకుల్ని చంపుతున్నారు? ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవడం కోసం కాళీచరణ్ మరియు సోవిక్ ఇద్దరూ కలిసి ఏం చేశారు? చివరికి సోవిక్ మరియు కాళీచరణ్ కలిసి ఆ సైకో కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అన్నదే 2022లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బ్యాడ్ మూవీ స్టోరీ. ఈ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మూవీలో స్టార్టింగ్ నుంచి ఇస్తున్నటువంటి క్లూస్ ని మళ్ళీ రివీల్ చేసుకుంటూ వీడియోని చూస్తే ఇంకా బాగుంటుంది. సో కుదిరితే ఈ వీడియోని సెకండ్ టైం చూసి ఎక్కడెక్కడ డైరెక్టర్ క్లూ ఇస్తూ వచ్చాడో అబ్జర్వ్ చేయండి. నేను అన్ని వీడియోస్కి ఇలా చెప్పను. నేనేదో వ్యూస్ కోసం సెకండ్ టైం చూడమంటున్నా అనుకుంటే మాత్రం చూడకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.